హలో ఒరే రే ఇక్కడ ఎందుకు ఆడుకుంటున్నారా? కమాన్ బ్యాగ్ తీసుకున్నా ఇప్పుడు రా. మా జీవిత చూడండి ఒకటే ఎక్కుతుంది, మేము లేవనుకుంటుంది, మేము ఇక్కడ జాముకోను. పక్కలే నా కూతురు గ్రేట్ నీకంటే గ్రేట్. చూడండి అద్విత ఎట్లా వెళ్ళిపోతుందో, ఒక్కటే గ్రేట్ అదిత్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇది మలేషియాలో సెకండ్ డే. ఈరోజు వచ్చేసరికి 2 ప్లేస్లకి వెళ్తున్నాం. ఒకటి వచ్చేసరికి ఎక్వేరియా కేఎల్సిసి అంట, అండ్ ఇంకొకటి వచ్చేసరికి జెంటింగ్ ఐలాండ్కి వెళ్తున్నాం. అది ఇక్కడి నుంచి దాదాపుగా 52 కిలోమీటర్స్ ఉంది. అయినా కూడా బుక్ చేసినా కదా, చూద్దాం గ్రాబ్లో ఎంత పడుద్ది 52 కిలోమీటర్స్కి, ఇవన్నీ చెప్తాను. ఆగరా, ఇప్పుడు తినలేవు, ఇప్పుడు కాదు, ఫిష్ దగ్గర తిందాం. ఫిష్ పట్టుకుంటావా? బాక్స్ నీకు ఇస్తా మా బాబుకి బాక్స్ కావాలంట. ఇద్దరానా పట్టుకుంటావా? హ్యాపీ. సో ఈరోజు మేము ముగ్గురం మాట్లాడుతున్నా కదా, ఈరోజు మేము ముగ్గురం పింక్ ఆర్మీ అనమాట. ముగ్గురం పింక్ డ్రెస్లో ఉన్నాం. ఆల్మోస్ట్ పింకేనా? నీది అటు పింక్ అంట, ఎగ్గు. సో ఈరోజు ఇది ఓపెన్ చేయి, పొద్దున్న లేచి ఓపెన్ చేయి, కనపడద్ది. పొద్దున్న లేచి పప్పు విత్ ఏమి లేవు దాంట్లో, కానీ ఇక్కడ ఫుడ్ తినలేక ఇది బాగానే నచ్చింది, నాకు బాగా నచ్చింది. పప్పు తిన్నాము ఉదయాన్నే, బ్రేక్ఫాస్ట్ అదే. ఇప్పుడు బయలుదేరుతున్నాం. సో ఫస్ట్ మనం వెళ్ళే అక్వేరియా కేఎల్సిసి అనేది మనం ఉండే హోటల్ నుంచి, అదే మనం ఉండే ఇంటి నుంచి చాలా దగ్గర. ఎంత దగ్గర అంటే మనకి ఛార్జ్ చేసింది గ్రాబ్ ఎంత అంటే 17 ఆర్లు, ఎంత 102 రూపాయలు, 100 రూపీస్ ఛార్జ్ చేశాడు గ్రాబ్ అతను. సో గ్రాబ్ కూడా 13 మినిట్స్ చూపిస్తుంది, ఎందుకంటే చాలా తక్కువ డిస్టెన్స్ కదా, లేట్గా వస్తారు అంతే. కమ్ గో. ఏంది నాన్న, అయిపోయిందా? తినేసావా? చాలే, నెక్స్ట్ తీసుకోవద్దాం. ఇది కొంచెం ఆగు, టిష్యూలు తీసుకొస్తా, బాత్రూంలో ఉండే. బాత్రూమ్కి ఇటు పోవచ్చు కదా. ఇద్దనా అన్నీ ఆపేసే కదా పాపం, కరెంట్ బిల్లు పొక్కలకి. అందుకని జాగ్రత్తగా ఆపేస్తా. ఇంకా ఆపేసానా? ఆపేస్తా. ఏసీలు ఆపేసానే, బాత్రూంలో ఆపేసానా? కవిత కామెడీ ఏం తెలుసా, లైట్లు అనుకొని బాత్రూమ్కి అది ఫ్లష్ కొట్టే 2 చూడు, పెద్దది చిన్నది, ఆ 2 కూడా ఆపిన. వాటర్ రాకుండా భయం, ఇది ఫ్లష్ అనుకుని ఆపా. ఫస్ట్ ఆపలా, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆపలా, రా ఫ్లష్ కొట్టా, కామెడీ. ఇంకా రామ్మ, టిష్యూ ఇచ్చేసి తుడిచేసావా? వెరీ గుడ్ నాన్న, మంచిగా తుడుస్తావు. పద. కార్డ్స్ తీసుకోలేదు, ఈ రూమ్ కార్డు. ఓకే ఉందిలే ఒకటి, ఓకే పర్లేదురా. ఈ లైట్లు ఆపేసుకోవచ్చు వచ్చేటప్పుడు. ఓకే హ్యాపీయా? పింక్ నీది బ్లూ పెయింట్. నోట్లో వెళ్తీరా? క్యాబ్ డ్రైవరు
లాలీపాప్ ఇచ్చాడు అంకుల్, క్యాబ్ అంకుల్. ఎవరు? క్యాప్ కాదు, క్యాబ్ అంకుల్. ఎవరు ఇచ్చారు లాలీపాపు? క్యాబ్ అంకుల్ ఇచ్చాడు. మొత్తం పెట్టుకున్నాడు క్యాబ్ అంకుల్ పాకెట్ అంతా. వెరీ గుడ్. పేరు బేబీ పిరానాది. బేబీ పిరానా సోని, ఇగో బేబీ పిరానా. అజిత పిరానా పేరు బేబీ పిరానా. పిరానాలు ఎంత డేంజర్ తెలుసు కదా, కొరికేస్తాయి. ఆ టీత్ చూడా భలే డేంజర్ టీత్. బేబీ పిరానా సినిమాలు కూడా ఉన్నాయి కదా, పిరానా 3D అని. డేంజరస్. దాని పళ్ళు చూడు కదా, పళ్ళు చాలా షార్ప్ ఉంటాయి. ఏదే అయ్యి అలా లే కదా, కాదు ఈ ఫిష్ కాదు కదా, అలా ఉంటాయి ఇప్పుడు ఫిష్ లాంటి అంటర్ కప్పులు ఏంటి ఉంటలే, ఫిష్ లాంటి అదుతాయి. ఫిష్ కాదు, ఇక్కడ కూడా ఫిష్ 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 ఇగో ఇగో ఈ ఫిష్ అదుతా చూపి వచ్చింది యాపిల్ కోసం అయితే. ఫిష్ సూపర్. దాంట్లోకి వెళ్దాం రండి. ఇగో బ్లూ కలర్ ఫిష్ ఏమున్నాయి కదా ఇవే చిన్న చిన్నవి. ఇది అందరూ కిడ్స్ వచ్చేది, అందరూ కిడ్స్ తీసుకువచ్చారు ఆల్మోస్ట్. బట్ అన్నిటి పేర్లు ఉంటాయి చూడు కదా. అవి చూడండి ఎట్లున్నాయి ఫిష్లు. ఈ ఫిష్లు కదా, ఇది చూడు కదా వాళ్ళు చెప్పేదో ఏంటో. అవన్నీ ఫిష్లు ఎదుగుతా. ఇవి మీర్ క్యాట్ అంట. వెరైటీగా క్యాట్ లాంటిదే, మూతి మాత్రం వెరైటీగా ఉంది. మూతి చూపిస్తూ ఉన్నాడు, దాని మూతి ఎదుగుండి. క్యాట్ లాంటి మూతి కాదు. మా పాప చూస్తూ ఉంది, క్యాట్ అంటే ఇష్టం కదా ఆల్రెడీ. ఇదిగోండి ఇది ఇక్కడ కూడా బాగుంది అరెస్ట్. బుజ్జి బాగున్నాయి కదా, ఈ ఫిష్లు బాగున్నాయి. అదిగో ఆ ఫిష్ చూడు. వావ్ ఎంత కలర్ఫుల్గా ఉండేరా బాబు. ఎంత బాగున్నాయి చూడు ఫిష్లు. ఏం ఫిష్లు కాదు చెప్తామండి పేర్లు, పేర్లు ఆడలేవి. రెడ్ లైన్ ఫిష్ అంట, లైన్ లాగే ఉంది కాబట్టి మీసాలు కూరలు. రెడ్ లైన్ ఫిష్. సూపర్ ఉంటాయమ్మా, నిజమమ్మా. హాయ్ అండి, బాగున్నారా? ఇది బాగుంది అదితా, నీకు నచ్చాయా? చూడు ఫిష్లు ఎన్ని ఉన్నాయో. హాయ్ హాయ్ చెప్పటికి. అవుతా అవును. ఈ ఫిష్లు ఒక్కోటి ఎందుకు తింటున్నాయా? ఎంత పెద్దదో చూడు. ఇది మూతదే బా. ఇది చూడు, ఇది చూడు అదితా, ఇది చూడు ఎంత పెద్ద ఫిష్లు. ఏదో ఫిష్
ఏదే ఓ అమ్మ ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఫిష్ ఉంది. కళ్ళు చూపిస్తుంది దాని కన్ను. పైన చూపిస్తావా? దాని తోక చూడు ఎంత పొడుగుందో. తోక లోపల మనిషి ఫీడింగ్ ఫీడింగ్ కదా. ఫీడింగ్ పెడుతున్నా ఏం పెడుతున్నాడు? ఏంటి ఫుడ్? చేపలను పెడుతున్నట్టున్నాడు. ఇక చిన్న చిన్న చేపలను చేపలని ఫీడింగ్ ఇస్తున్నాడు. అంటే చిన్న చేపలకి చేపలను పెడతారా? ఏమో ఏ తింటే ఇంకా ఇగో చేపలు భలే ఉన్నాయి చేపలు మాత్రం. ఫీడింగ్ పెడుతుండేసరికి ఎక్కడికాయ అన్నీ వచ్చినట్టున్నాయి. ఫీడింగ్ కోసం వచ్చాయి. ఫీడింగ్ కోసం ఫుల్గా వచ్చేసాయి చూడు లాస్ట్కి. అతను చుట్టూ వస్తున్నాయి. ఫీడింగ్ కూడా తీసాం. కట్ చేసి చేప ముక్కని పెట్టింది రాసుకుంటున్నట్టుంది. దేనికి పెట్టిందా అని. అంటే ఉండాలి కదా, పెట్టకుండా ఉంటాయి. పట్టుకేమైనా వద్దు కదా. అదే ఇక్కడ వచ్చి ఈ అమ్మాయి నోట్ చేసుకుంటుంది అనమాట. వేటికి పెట్టిందా, వేటికి పెట్టలేదని. అతనేమో అన్నిటికి పెడుతున్నాడు ఫుడ్. పెద్ద వాటికి నోట్లో పెడుతున్నాడు, మిగతా వాటికి చూడండి. లేదా పెద్ద వాటికి నోట్లో పెడుతున్నాడు, మిగతా కింద వేసేస్తున్నాడు. ఆడు భోజనం పెడుతున్నాడమ్మా, అన్నం. ఇది చూడండి, ఎగ్జిబిట్ సీన్ ఆర్ 30% స్మాలర్ దాన్ దేర్ యాక్చువల్ సైజ్. ఇప్పుడు మనకి ఏవైతే కనిపిస్తున్నాయో అవి 30% స్మాలర్ సైజులో కనిపిస్తాయంట. నార్మల్గా 30% ఇంకా ఎక్కువ పెద్దగా ఉంటాయంట. అది మెయిన్ది తెలుసా? అదైతే చిన్నగా కనపడుతున్నాయి. ఇప్పుడు అతను కూడా చూడు ఎంత చిన్నగా కనపడుతున్నాడు. యాక్చువల్గా అతను పెద్దగా ఉంటాడు కదా. ఆ గ్లాస్ అట్లాంటిది చిన్నగా కనపడుతుంది, కానీ అది పెద్ద అంట. ఇది చూడు ఎలా ఉందో, మన పైన నుంచి వెళ్తుంది. దాని తోక చూడండి ఎలా ఉంటుందో. తోక చూడండి ఎక్కడ దాకా ఉందో. ఇక్కడ దాకా ఉంది తోక. చూడండి తోక. ఇది స్లైడింగ్ అనమాట. స్లోగా స్లైడ్ అవుతూ ఉంటుంది. దీని మీద నిలబడితే చూసుకుంటే వెళ్ళచ్చు. అయితే బిజీగా ఉన్నప్పుడు దీని మీద నిలబడటమే అనుకుంటా అందరూ. వెళ్ళిపోతూ ఉంటుంది స్లోగా. ఇంకా ఉందా? ఏమో చాలా పెద్దది స్వామి ఇది. దుబాయ్లో ఉండేది చాలా పెద్దది కదా. అంటే దుబాయ్లో ఉండేది చిన్నది దీనికంటే. అతను చూడండి ఎంత చిన్నగా కనపడుతున్నాడు. నేను చెప్పాను కదా, వాటర్ క్యాన్. మీరు గమనిస్తే అతను పట్టుకున్న వాటర్ క్యాన్ కూడా చాలా చిన్నగా కనపడుతుంది. సో 30% చిన్నగా కనపడుతుంది. ఇవి చూడు అద్భుత. ఎల్లో కలర్ ఎలా ఉన్నాయో. ఎల్లో కలర్. వావ్, ఏంటియో ఎల్లో కలర్ ఫిష్లు. ఏది అది? తాబేళ్ళే. అది తాబేలు. అది తాగు చెప్పు. తాబేలు. వావ్, ఇది తాబేలు చూడండి ఎట్లా ఉందో. తాబేలు చూడదు. తాబేలు అద్దుతా. ఇది తాబేలు. సో ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా పెద్దది. ఇంకా ఉంది ఏమేంటియో. నాయన ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా. ఈ చూడు ఎట్లా ఉన్నాయి కదా ఆ ఫిష్లు చూడు. సూపర్ ఫిష్లు ఇవి. అందరూ పిలకాలి. కిడ్స్తో వస్తే కంపల్సరీ రండి. మన కార్ వచ్చింది. కేఎల్సిసి కన్వెన్షన్ సెంటర్ది ఇక్కడికి. ఎస్, ఎక్కండి కదా, ఎక్కండి. అద్విత మన
బయటికి వెళ్ళాలా? నాన్న బయటికి వెళ్తే నువ్వు ఏడికి వెళ్తావా? అలిగితే అందరిని బయటికి వెళ్ళమంటది, ఆమె ఒక్కటే ఉంటుంది. సో మనం ఇప్పుడు జెంటింగ్ ఐలాండ్స్ దగ్గర స్ట్రాటోపోలిస్ సంథింగ్ ఏదో ఉంది, అక్కడికి వెళ్తున్నాం. సూపర్ ఉంటుంది అంటది. 1 hour పట్టుద్ది కోలాలంపూర్ కన్వెన్షన్ సెంటర్ నుంచి అక్కడికి. మనకి గ్రాబ్ వచ్చి 1400 పడింది 1 hourకి, అంటే 51 kilometers ఉంది. మన తిరుమల కంటే ఎక్కువ ఘాట్ రోడ్స్ ఉన్నాయి. ఇక్కడ టెంపరేచర్ కూడా తక్కువ ఉంటుందంట, బాగుంటుందంట చల్లగా. రియల్ ప్లాంట్స్ కాదు, రియల్ ప్లాంట్స్ లాంటి. కోలాలంపూర్ మలేషియాలో ఏ ప్లేస్ కూడా ఇంత బిజీగా ఉండదేమో. చూడండి ఎట్లా ఉందో. ఈ స్కైట్రోపోలిస్ అనేది జెంటింగ్ ఐలాండ్లో ఉంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా ఉంటుంది. కాబట్టి మలేషియా వచ్చిన వాళ్ళు మార్నింగ్ KLCC అక్వేరియా చూసుకుని 12కి అక్కడ బయలుదేరితే వితిన్ 1 hourలో ఇక్కడికి వచ్చేయచ్చు. జెంటింగ్ ఐలాండ్కి 2 కవర్ అయిపోతే 1 డేలో. ఈ రోజు మాకు గుర్తుండిపోయే రోజు, అంత బాగా ఎంజాయ్ చేస్తాం. సూపర్ జెంటింగ్ ఐలాండ్. అందరూ ఫుల్ బిజీ. ఇది జెంటింగ్ ఐలాండ్, హోటల్స్ బిజీ, అన్ని బిజీ. సో ముందుకొచ్చి టికెట్స్ రిడీమ్ చేసుకోవాలి. ఇక్కడ రిడీమ్ చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ క్యాష్ యాక్సెప్ట్ చేయరు, ఆన్లైన్లో బుక్ చేసుకొని రావాల్సిందే, లేకపోతే కార్డ్స్ ఉండాలి. సో ఇక్కడ మొత్తం ఓన్లీ కార్డ్స్ అలౌ చేస్తారు అంతే. అదితా రే హాయ్, ఐ లవ్ యూ. సో ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ ఒక 50 నుంచి 100 ఉంటాయి అన్నమాట రెస్టారెంట్లు, ఫుల్ రెస్టారెంట్లు. ఎక్కడికి వెళ్ళినా పచ్చిగుడ్లు, పచ్చి చికెను, అన్నీ ఏందేందో ఉన్నాయి. ఇక్కడ ఒక్కచోట ఏదో నూడిల్స్ అనేసరికి వచ్చినాం. రిచ్ డాడ్ అంట, ఇది ఎత్తుక్కోండి, టేస్ట్ ఎట్లా ఉందో లాస్ట్లో చెప్తా. బాగుంటే చెప్తా, ఇలా ఉంటుంది. దీంట్లో అయితే జ్యూస్లు ఐస్ క్రీమ్లు కూడా ఉన్నాయి, అందుకని ఆగాం. అన్ని పచ్చిగుడ్లు తిన్నాము, మన వల్ల అది బాగా డీప్ ఫ్రై అయితేనే తింటాము. సో ఇది వచ్చేసరికి ట్రెడిషనల్ చికెన్ బార్బెక్యూ అంట. నూడిల్స్, ట్రెడిషనల్ నూడిల్స్ విత్ బార్బెక్యూ చికెన్. అదేందో బార్బెక్యూ చికెన్ ఏందో పారిపోయేటట్టుంది. ప్రస్తుతానికి ఆయన బిల్లు వచ్చేసరికి 1300 దాకా అయింది. రీజనబుల్ కాస్ట్లీ అనిపించాయి ఒక్కొక్కటి. ఇది బాగుంది. ఇది ఏంటంటే కోకోనట్ షేక్, అది చాలా బాగుంది. దాంతోపాటుగా టోస్టెడ్ బ్రెడ్ ఉంది, అది కూడా చాలా బాగుంది. చికెనా బార్బెక్యూనేనా? స్వీట్ ఉంది. ఏదో ఒకట్లే తినో, ఇక్కడ దొరకడమే ఎక్కువ. ఊపుతా ఉప్పు ఊపుతా. నేను పెడతా, నువ్వు తింటావా? ఊపుతా లేరా, సుత్తనే అలా.
వీళ్ళిద్దరు తినలేక అది ఎట తినాలి అల్లాడు. టిష్యూ తీసుకో, టిష్యూ టేక్ టిష్యూ. కట్ చేసుకోవాలి నాన్న, ఈ స్పూన్తో కట్ చేసుకుంటే తినాలి, అట్లా తినరు. డైరెక్ట్ పెట్టద్దండి. ఎక్కాలి ఇన్ దట్ హ్యాపీ. అద్వితాకి హైట్ చెక్ చేశారు, దీనికైతే సరిపోయింది కరెక్ట్గా. చూద్దాం. అద్విత ఐ లవ్ యూ నాన్న. చూడు ఎంత క్యూట్గా వెళ్ళి కూర్చుందో దొంగ. సో ఈ రైడు ఓన్లీ 1 man ఆర్మీ. అద్విత చూడు, ఏ ఆ ఎక్స్ప్రెషన్ ఏముండదు మా అద్విత. అద్విత హ్యాపీరా? ఏంది నాన్న పిల్ల హ్యాపీ? ఏమి హ్యాపీ, చిన్నగా తిరుగుతుంది ఏదో ఓరగడ్డ. మళ్ళీ అద్విత ఇక్కడేమో నాకు చూస్తే ఒక్కొక్కడు చూస్తే టాయిలెట్ పడిపోతున్నాయి. నాకు అంత భయం వేస్తుంది. కవిత ఎక్కుతానంటుంది. చూడు సిరిసిరి కొడుతున్నారు అన్నింటినీ. చాలా టఫ్ ఉన్నాయి. ఇది కొంచెం ఈజీయలే, సింగపూర్లో కూడా ఎక్కాము, అది ఎక్కదాం. చాలా టఫ్ ఉన్నాయి స్వామి అన్నీ. చూద్దాం. అయిపోయింది కవిత అద్వితకి రైడ్. ఏదే అయిపోయిందా అద్విత? రే నచ్చిందా? అద్విత నచ్చిందా? సూపర్ అంట. మరా రెడ్ మయం. సో ఈ రైడ్ దాని ఎదురుగానే ఉంది. చిన్నపిల్లకాయలు కూడా ఎక్కొచ్చంట, పెద్దవాళ్ళు కూడా. పేరెంట్స్ ఇక్కడ కూర్చొని వాళ్ళని గైడ్ చేస్తూ ఉండొచ్చు. రే అద్విత బాగుందా? సైలెంట్, ఇంకా ఎక్స్ప్రెషన్ ఉండదు. మా అద్విత గుర్రం కిందకి పైకి లేస్తుంది. ఇందరు ఇది అద్విత. రే ఆస్ కిందకి పైకి ఉంటుందండి, ఇది కిందకి పైకి అంటే నవ్వుతుందమ్మో. ఈరోజు కొంచెం స్మైల్. గుర్రం ఏం చేస్తుంది? ఏ ఊరు వెళ్తున్నామండి? కావాలి కాళ్ళు సరిపోవట్లా. సరే నువ్వు దీంట్లోకి రాయితే. హాయ్ నానా, ఇచ్చుడు ఇట్లా పెట్టుకో, సైడ్కి పెట్టుకో. ఎలా ఉంది? అది దగ్గర నాన్న సైడ్ చూడద్ది. నాన్న ఎక్కడ
సో నేను వెళ్ళొచ్చాను, ఇప్పుడు కవిత వెళ్ళి వస్తుంది, పాపను అలౌ చేయలేదు కాబట్టి. వెళ్ళరా, జాగ్రత్త, గట్టిగా పట్టుకో. ఫ్రీగా ఉండి అంతే, భలే ఉంది. బట్ నేను అనుకోలేదు ఇంత ఫాస్ట్ తిరుగుతాను, భలే ఫాస్ట్. ఇంకోసారి కవిత, నెక్స్ట్ నేను వెళ్ళినా మళ్ళీ వెళ్తా, నువ్వు రాగానే వెళ్ళిపోతాలే. నేను అన్నిటికీ ఎక్కలేను. అది చూసారా పైన, అది కవిత ఎక్కుతా ఉంటుంది, నా వల్ల కదరా నాయన. ఎలా పోద్దు చూడండి, చూడండి, తిప్పి కొట్టద్ది, నా వల్ల కదా అది. చూడండి, అది నా వల్ల కదా, కవిత ఎక్కుద్దంట. చూద్దాం. ఇగో ఫాస్ట్ ఇప్పుడు ఫాస్ట్ ఇదిగో. ₹177. బాగుంది, పెద్దది. కూర్చో. ఓపెన్ చేసినా ఓపెన్ పీచ్ మిఠాయి. ఏంది ఇది పొర్లించుకొని తింటుండ్రు? పీచ్ మిఠాయి నిన్నమే. అదితా ఈరోజు తినలేమురా, చాలా వచ్చింది, ఇది అయ్యేటట్లేదు. చాలమ్మా. అందరూ పీచ్ మిఠాయిల కోసం ఏడుస్తారు పిల్లకాయలు. పల్స్ తెలుసు, ప్రపంచంలో ఏ కంట్రీ పిల్లకాయలైనా పీచ్ మిఠాయి అంటే ఇష్టమే. ఏడకు వచ్చిన వాళ్ళందరూ ఏడుస్తారు పిల్లకాయలు. వాడు తీసుకుంటున్నాడు డబ్బులు ఇవ్వకుండానే. రే వాళ్ళ అమ్మ డబ్బులు ఇవ్వలేదప్పుడు 2 తీసేసుకున్నారు. ఆ పిల్ల ఏడుస్తూ ఉంది. ఏమ్మా, ఇక అమ్మ వెళ్ళింది, ఇక కవిత ఆ రైడ్కి వెళ్ళింది. అదిగోండి, ఆ రైడ్కి వెళ్ళింది కవిత. నేను వెళ్ళలేదని చెప్పిన. అదిగోండి, ఆ రైడ్ చూడండి ఎట్లా ఉంటుందో. ఆ పిల్ల డేర్ చేసిందంటే నాకు అర్థం కావట్లా. చూడండి ఎంత రిస్కీ అనిపిస్తుంది చూడడానికి. చూడండి, అది నా వల్ల కాదు. అదిగోండి, ఈ ఐలాండు, మలేషియాలో ఉన్న ఈ ఐలాండు బెటర్ దాన్ యూనివర్సల్ స్టూడియోస్. అంతే, ఎవరు ఏమనుకున్నా చాలా బెటర్ దాన్ యూనివర్సల్ స్టూడియోస్. ఎందుకంటే క్యూలు లేవు, లైన్లు లేవు, ఏం లేవు. 1 మినిట్లో ఒక్కొక్క రైడ్ ఎక్కేసేస్తూ ఉండొచ్చు, ఎన్నిసార్లు ఎక్కొచ్చు. దాంతోపాటుగా యూనివర్సల్ స్టూడియోస్లో ఉండేదానికంటే కూడా కొన్ని బాగున్నాయి. టూ గుడ్, క్యూలేం లేదు. ప్లస్ దానికంటే 5 times ప్రైస్ తక్కువ. చూడండి, ఎలా ఉంది నాన్న? నేను చెప్పగా చూడటమే అట్టుంది. ఆ పిల్లని అడిగితే పడుకోవాలా? ఆ సెక్యూరిటీ గార్డ్ ఆ పిల్లని అడిగితే ఈజీ సార్ అంటుంది. నాకు వద్దు చెప్పిన. వెయిటింగ్ ఏం లేదా? అలా కాదు, వెయిటింగ్ ఏం లేదా? యూనివర్సల్ స్టూడియోస్లో ఇది ఉండుంటే 2 గంటల వెయిటింగ్. ఏడు చూడు, ఒక్క నిమిషం కూడా వెయిటింగ్ లేదు. నేను అది ఎక్కుతానా, నా కార్లు నడుపుకుంటా పోయా. నువ్వు అరలా ఏడవలు ఊరా? నేను ఆ కారు నడుపుకుంటా, బుడ్డి కారా. ఇదిగో కారు ఎక్కొస్తా. మా అద్విత బెలూన్ కోసం ఏడుస్తూ ఉంది. సో ఇది ఈ రైడ్ ఎక్కుతాను. నెక్స్ట్ ఆ రైడు, నెక్స్ట్ అది ఇది ఎక్కుతాం నెక్స్ట్. సో ఇప్పుడు ఇది ఎక్కుతాను. పేరెంట్స్ కోసం నానా రాద్దాంతం చేసింది. జైంట్ వీల్ ఏమీ లేదు, ఇది వేస్ట్. ఇది ఎక్కొద్దు, వేస్ట్. ఇది ఈ జైంట్ వీల్ తుస్సు.
ఇది ఓకే కాదు, బాగానే ఉందా? రే భలే ఉంది ఇది. అది బాగా నచ్చిందా? బెలూన్ ఒకటి పగలు కొట్టింది అప్పుడే సుత్తి. ఏముంది దీంట్లో ఉత్తరం? బాగుంది 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 బాగుంది. కవిత ఎక్కింది ఇది, కానీ ఆ సైడ్ ఉంది కాబట్టి కనపడదు మనకి. ఏ అమ్మదిగో హాయ్ చెప్పు. సో ఇప్పుడు కవిత ఎక్కుంది ఆల్రెడీ. రే కవిత, కవిత హ్యాపీ. రే ఎలా ఉంది కవిత? అది భయం వేయలా? లేదు, మధ్యలో కొంచెం భయం అనిపించింది నాకు. అంటే మరీ పైకి వెళ్ళిపోతుంది చూడు. ఇప్పుడు ఏమున్నాయి ఇంక రిమైనింగ్? నీది అది ఒకటే ఉంది, అదే అదే ఎగరేసుకుంటుంది. నేను ఎక్కలేను అది. ఇది అయిపోగానే పాపది సపరేట్ టికెట్ తీసుకొని మన ముగ్గురం వెళ్ళి పాపను ఆడిద్దాం. ఓకే, ఇంకెళ్దాం కుదిరితే. అది ఏమైనా కారు 1-2 సార్లు ఎక్కి ఓన్లీ కిడ్స్కి టికెట్ తీసుకోవాలంట. మనం కూడా టికెట్ తీసుకొని వెళ్ళి అది చూద్దాం, పాపని ఆడిద్దాం. ఎమ్మి అంట ఐస్ అడిగి బతిలాడి ఏడుస్తూ ఉంది. ఏం చేయాలా? రే ఎమ్మి, రే అదిదా ఎమ్మియా? ఇప్పుడు ఇది చాలా టఫ్ రా నాయన. ఇది ఎగరేసి కొడతా ఉంటుంది. నా వల్ల కదా, ఈ జన్మకి ఎక్కలేను. ఇది చాలా కష్టం ఇది. ఒరే బాబు, ఇది కష్టం కాదు. మా కవిత ఎలా ఎక్కిందో. వారే బాబు, ఇది మన వల్ల కాదు రే బాబు. రే దించండి రా నన్ను. రే పోరా పోరా, నన్ను దించలేరు. దించండి, ఇంక దించలేరు. 90 కేజీలు, మీరిద్దరు కలిపి 66 కేజీలు. సో కిడ్స్ జోన్కి వచ్చాము. దీనికి సపరేట్ టికెట్. పాప ఎగ్జైట్మెంట్ చూసి వెళ్ళాలని డిసైడ్ అవుతున్నాం. చూడండి ఎంత ఎగ్జైట్. అద్విత ఒకటి సార్, ఇది సపరేట్ టికెట్ ఆర్ దిస్ విల్ వర్క్? సపరేట్ టికెట్, దిస్ వోంట్ వర్క్. ఫ్యామిలీ టికెట్, 1 adult 1 child, 60 ringgits.
ఒరే రెండు అయితే వేరురా. మనం పోవాలిగా బ్రో. ఇఫ్ యూ టేక్ చైల్డ్ టికెట్ వి కాంట్ ఎంటర్. ఓకే 1 సెకండ్. సో ఫర్ 3 చైల్డ్కి 38, 28, 28, 50, 90 అవుతా 2000. ఓకే వెళ్దాం. తిరుగుతామ్మా. ఓకే socks we have to pay or I have. No, you already paid. Okay. This one. Okay. ఇది మలేషియాలోని జెంటింగ్ ఐలాండ్స్లో ఉన్న స్కైట్రోపోలిస్. దీన్ని మనం కానీ సింగపూర్లో ఉన్న యూనివర్సల్ స్టూడియోస్తో కంపేర్ చేస్తే కాస్ట్ పరంగా ప్లస్ అక్కడ చాలా బిజీగా ఉంటుంది, దాంతో కంపేర్ చేస్తే ఇది నెక్స్ట్ లెవెల్. చాలా ఫ్రీగా ఉంది. సింగపూర్లో ఉన్న మంచి మంచి రైడ్స్ ఉన్నాయి, ప్లస్ చాలా ఫ్లో, అసలు చాలా ఫ్రీ, ఫన్ టూ గుడ్. అంతే, దీని మాత్రం మిస్ చేసుకోవచ్చు. మా లైఫ్లో బెస్ట్ డే అది. చూడండి మీకు అర్థమవుతుంది. ఆ పాప చూడు ఎలా వెళ్ళిపోతుందో. రే రే అదితా, కమాన్ లెట్స్ గో, ఏ ఎంజాయ్ చేద్దాం, దూకో ఎంజాయ్. కిడ్స్కి ఆల్మోస్ట్ 2000 రూపీస్ పడింది. ఆయన గుడ్. నువ్వు పడతావు. మళ్ళీ ఎట్లా రావాలి వచ్చేటప్పుడు? పడిపోతాను. మళ్ళీ నెక్స్ట్ ఇటు ఎక్కాలి రండి. ఎక్కువ పద. డిఫికల్ట్ రా, ఇది ఎక్కదాం. ఇది ఎక్కదరా. వెరీ గుడ్, అంతే, వెరీ గుడ్. చిన్నగా కమాన్ లెట్స్ గో. వచ్చాయి. రే ఫ్రీగా పడుకోవాలనా? అదేంది కదా అడబడ్డు. సూపర్ ఉంది. చిన్న పిల్లకాయలు అయిపోయాం. నిజంగా భలే ఉంది నాన్న ఈరోజు. నా లైఫ్లో ఎప్పుడు ఇంతవరకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయలే. చూడు అది, చూడు ఎట్లా ఉంటుందో. అదిదా, అది ఎక్కదాం, అది అదిగో, అది ఎక్కదాం, ఇది ఎక్కదాం, అన్నీ ఎక్కదాం. రా కమాన్. కవిత చూడండి. అరే కవిత ఎందుకురా? మెమరీస్, ఫుల్ మెమరీస్. ఇట్ ఈస్ వెరీ నైస్. వెళ్ళండి వెళ్ళండి. పాప మీద పడతా, జాగ్రత్త. వెళ్ళు. ఒరే రే ఇక్కడ ఎందుకు ఆడుకుంటున్నారా? నీకోసం, ఇలాంటి వాళ్ళ కోసం ఇది మెత్తడి పెట్టారు, లేకుండా చచ్చిపోతావు. వాళ్ళ మీద పడతావు కొత్త జాగ్రత్త. పైకి వెళ్ళింది. కమాన్, బ్యాగ్ తీసుకున్నా ఇప్పుడు రా.
రేయ్ పైకి రాలేకపోతున్నావు కదరా. రే రే వెళ్ళండి. పిల్లకాయలు పడతావు. రే రే అలిసిపోయినరా. అందించేయాలా? రే దా. ఎస్ అలిసిపోయినావు. ఏముందిరా ప్రతిది భలే ఉంది నాన్న. పొద్దున్నే రావాల్సింది. ఎన్నిసార్లు అని రావచ్చంట. ఈరోజు బయటికి వస్తూ ఉండొచ్చు. పక్కలే నా కూతురు గ్రేట్ నీకంటే గ్రేట్. చూడండి అద్విత ఎట్లా వెళ్ళిపోతుందో ఒక్కటే. గ్రేట్ అద్విత సూపర్ రా. ఓకే అదితా దూకో జాగ్రత్త. చేతులు ముందు పెట్టుకో. చేతులు ఆ పిల్ల ఇరగవు కదా. అదితా కవిత బో ఇది కష్టం బాబు. లోపలంతా చీలిపోయినట్టు ఎర్రంగా భలే మంట పుట్టింది. రావాలా ఇట? అరే ఆగు ఆగు ఆగు. గుడ్ మార్నింగ్ సార్. రెస్ట్ లేదు మా ఇద్దరు రెస్ట్. అదితో ఎంజాయ్. నో ప్రాబ్లం. వెళ్ళి ఆడుకో. గాలి వస్తుంది మరి వాడు రెడీ. మా అద్విత చూడండి ఒకటే ఎక్కుతుంది. మేము లేవనుకుంటుంది. మేము ఇక్కడ జాముకోను. ఇద్దరం ఒక్కటే ఎక్కేస్తున్నాం. అంత పెద్ద అయినా ఒక్కటే ఎక్కుతుంది. కాళ్ళు చీలిపోతారా.